హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో సాటర్డే రోజు తీస్తూ ఉన్నానండి. మార్నింగ్ వంట చేశాను. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. దాని తర్వాత నేను కొన్ని గిన్నెలు ఉంటే అవి వాష్ చేసేసాను. ఇల్లు చేసి తడిబట్ట కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెము బయటికి అయితే వెళ్తున్నాను, గ్రాసరీస్ తీసుకొద్దాము అని. ఈ వర్క్ ఏంటంటే హాల్లో ఎవరు లేకపోయినా కూడా ఫ్యాన్లు ఆడుతూ ఉంటాయి. అది మనకు వినిపిస్తే మళ్ళీ వచ్చి ఆపేస్తూ ఉంటాం కదా. అలా నాకు కిచెన్లో ఉన్నాను, వినిపించింది అనమాట. సరే ఎవరు లేనప్పుడు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఫ్యాన్ అయితే ఆపేసి ఇక మళ్ళీ కిచెన్లోకి వస్తూ ఉన్నాను. గ్రాసరీస్కి వెళ్దాం అనుకుంటున్నానండి. అందుకని ఇలా బ్యాగులన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇంట్లో చాలానే ఉంటాయి. ఎప్పుడైనా కారులో వెళ్ళినప్పుడు మనము దిగుతాము ఏమైనా కావాలి అని, అప్పుడు కవర్లు వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకే ఈ బ్యాగులు చాలా ఉన్నాయి కదా, కార్లో అయితే పెట్టేద్దాం అనుకొని ఇంకా సైజుల వైజ్గా చూస్తూ ఉన్నాను. కొంచెం పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా తీసుకొని చిన్న బ్యాగుల్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవైతే క్లాత్ బ్యాగులు బాగుంటాయి, వెజిటేబుల్స్కైనా గ్రాసరీస్కైనా తీసుకురావడానికి. రెగ్యులర్గా ఒక కవర్ అయితే పెట్టుకుంటానండి, ఏమైనా చిన్న చిన్నవి మర్చిపోయినా తెప్పించుకోవడానికి. ఇక అన్ని బ్యాగులో అయితే పెట్టేసుకున్నాను. కారులో పెట్టేద్దాం వాటిని, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వీలుగా ఉంటుంది ఏమైనా తెచ్చుకోవడానికి అన్నట్టు. ఇక్కడ ఈ శంకు పువ్వు చెట్టు చూసారా, ఇది డబల్ అనుకుంటాను, ముద్దగా ఉంది, చాలా బ్యూటిఫుల్ కలర్ అసలు. ఇక్కడ కింద చూసారా, ఈ బారు మొత్తము రకరకాల పూలు ఉన్నాయి. ఈవినింగ్ టైంలో కొన్ని విచ్చే పూలు ఉన్నాయి. నైట్ వీడియో కొంచెం తీసుకున్నానులేండి, మీతో షేర్ చేసుకుంటాను ఏ పూలు ఏంటి అని. ఇక్కడ గ్రాసరీస్కి వెళ్తున్నామండి. 10:30 అయింది టైం అయితే. ఎవ్వరూ లేరు పూల్లో కూడా, పూల్ క్లోజ్ ఉంటుంది. అందులో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇక ఖాళీగా ఉంటుంది అనమాట. వర్షం పడేలాగా ఉంది. వీకెండ్స్ ఏంటంటే సూపర్ మార్కెట్స్ చాలా బిజీగా ఉంటాయి. ఇక లైన్లో నిల్చోవాలన్నా చాలా ఇబ్బంది కదా, టైం వేస్ట్. అదేదో ఖాళీ ఉన్న టైంలో వెళ్తే బెటర్ అనుకొని మార్నింగే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను అన్నీ కూడా సర్దేస్తానండి, అలాగే పెట్టను. గ్రాసరీస్ తీసుకురావడంతోనే వాటి ప్లేసుల్లో వాటిని పెట్టడం కానీ ఏమైనా ఖాళీ అయితే గనక వాటిల్లో పోసి పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు మా వారికి వంట చేస్తూ ఉన్నాను. టెడ్డీ కూడా హాఫ్ డేనే వచ్చేస్తుంది, ధనుష్కి మాత్రం ఫుల్ డే. అందుకని ధనుష్కి లెమన్ రైస్ చేసి పంపించాను. అలాగే కొంచెం కర్డ్ రైస్ కూడా పెట్టాను. మాకైతే ఇంకా ఈరోజు సాంబార్ చేస్తున్నానండి. గోరింటాకైతే చాలా బాగా పండింది, మీకు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సరే ఎలాగో ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. చాలా బాగా పండింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నానండి. బాగా పండింది. కొంచెం సేపే ఉంచుకున్నాను, 1 అవర్ ఉంచుకున్నాను అంతేగాని చాలా బాగా పండింది అనమాట. ఇక్కడ సాంబార్ చేస్తున్నానండి. వీకెండ్ వస్తేనే ప్రశాంతంగా ఇంట్లో అందరం కూర్చొని హ్యాపీ భోజనం చేయగలుగుతాము. రెగ్యులర్గా అయితే నేను ఒక్కదాన్నే కదా, బోర్గా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అయితే టెడ్డీ అలాగే మా వారు ఉన్నారు. టెడ్డీకి ఎగ్జామ్స్ ఉన్నాయండి. టెడ్డీకి అయిపోవడంతోనే ధనుష్కి స్టార్ట్ అవుతున్నాయి. ధనుష్ పెద్ద క్లాస్ కదా, సో ఒకరికి ఒకసారి ఉంటే ఒకరికి ఇంకోసారి ఉంటుంది. బయటికి వెళ్ళడం అవ్వట్లేదు, మనకి పిల్లల స్టడీస్ ఇంపార్టెంట్ కదా, సో అందుకని బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను మా వారే సరుకులకైతే వెళ్ళేసి వచ్చేసాము. ఇక ఈరోజు సాంబార్ చేస్తున్నానండి, ఇంకా ఫ్రై ఏం చేయలేదు. సాంబారే తినేస్తామన్నారు. ఎలాగో పచ్చళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. ఈరోజు ఓన్లీ ఒక కర్రీయే. నైట్ డిన్నర్కి ఎలాగో నేను వేరే రెసిపీ చేస్తూ ఉంటాను. ఓన్లీ మధ్యాహ్నం కోసమే ఈ సాంబార్ అనమాట. ఆల్రెడీ అన్నం అయితే పెట్టేశానండి, అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇక సాంబార్కి అయితే పెట్టాను. పప్పు అయితే ముందుగా ఉడకబెట్టుకున్నానండి. పప్పు ఉడికించేటప్పుడే అందులోకి పసుపు, కొంచెం మెంతులు, జీలకర్ర
వేసి ఉడకబెడతానమాట. మెత్తగా ఉడికిన తర్వాత ఎనిపేసి అందులో కొంచెం కారము, సాంబార్ పౌడరు, ఉడికించుకున్న వెజిటేబుల్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి ఉడకబెడుతూ ఉంటాను. ఒక 5 to 10 మినిట్స్ బాగా మరగాలి సాంబారు. ఈలోపు నేను పోపుకి రెడీ చేసుకుంటున్నానండి. 2-3 రకాలుగా చేస్తూ ఉంటాను సాంబార్నైతే. పప్పుచారు ఒక రకంగా చేస్తాను. ఈ సాంబార్ అయితే 2 రకాలుగా చేస్తూ ఉంటాను. చెన్నై స్టైల్ సాంబార్ కూడా వచ్చు. మీకు ఇంకొకసారి వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ సాంబార్ ఏంటంటే రైస్లో కంటే కూడా ఇడ్లీ సాంబారు, దోస సాంబారు, అలా పప్పొంగలి సాంబారు ఇక్కడ వాళ్ళు ఎక్కువగా అలా తింటూ ఉంటారు కదా, ఆ కాంబినేషన్లో అయితే బాగుంటుంది రియల్గా. పప్పొంగలు కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఎస్పెషల్లీ చెన్నైలో టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కొక్కటిగా రెసిపీస్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదా, ఏదో ఒక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, పొళ్ళు చూయించండి అనేసి. ఇక ఏదో ఒక వీడియో ఇలాగే అయిపోతుంది కానీ తీయడం అయితే, పెట్టడము, పోస్ట్ చేయడం అవ్వట్లేదు. షూర్గా నేను 2 డేస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఏమనుకోవద్దు లేట్ అవుతున్నందుకు. కంపల్సరీగా షేర్ చేసుకుంటాను. ఇక్కడ కట్ చేసుకున్నాను కదండి వెజిటేబుల్స్ అన్నీ, ఏ ఒకటి పడుతూ ఉంటాయని చెప్పి ఎప్పటికప్పుడు ఒక నాప్కిన్ తీసుకొని కౌంటర్ టాప్ని తుడిచేస్తూ ఉంటాను. నాకు అలా ఏదైనా చిటుకుల్లాగా లేకపోతే ఇసుకిసుగ్గా రాలినట్టుంటే అస్సలు నచ్చదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్లేట్ పెట్టామనుకోండి గరగరా అంటూ ఉంటుంది, ఆ సౌండ్ చాలా ఇరిటేషన్గా ఉంటుంది కదా. అందుకని ఎప్పుడు ఫ్లోర్ కానీ కౌంటర్ టాప్ కానీ నీట్గా క్లీన్గా ఉండేలా చూసుకుంటాను. ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నాను. సో అందులో స్వీట్ పొటాటో కూడా తీసుకొచ్చానండి. పిల్లలకి ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా ఇద్దాము అనుకొని ఇక ఇవైతే బయట పెట్టాను. ఇప్పుడు ఉడికించేసి పక్కన పెట్టాను అనుకోండి, ఈవినింగ్ వాళ్ళు తినేసరికల్లా చల్లగా అయిపోతాయి కదా, బాగుంటాయి అన్నట్టుగా ఇప్పుడే వన్ సైడ్ ఒక పొయ్యి అయితే ఖాళీగా ఉంది కదా అని చెప్పి పెట్టేస్తూ ఉన్నాను. నీట్గా వాష్ చేసేసానండి. ఇవి కొంచెం పెద్ద గడ్డలుగా ఉన్నాయి. 2-3 అయితే కట్ చేశాను, మిగిలినవైతే అలాగే పెట్టేశాను. ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, ఇందులో పెట్టేస్తున్నానండి. ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది, బాగా కుక్ అవుతాయి. మా ధనుష్కి చాలా ఇష్టం. టెడ్డీ అంతగా ఇష్టపడదు కానీ బట్ మంచిది కదా ప్రోటీన్ అన్నట్టుగా నేను ఇస్తూ ఉంటాను. ఇవి చూసారు ఎంత పెద్ద గడ్డలో, అయితే టేస్ట్ ఉంటాయండి ఇవి. మన సైడు అంటే ఆంధ్ర సైడు తెల్లగా ఉంటాయి కదా, బట్ ఇక్కడ ఎర్రగా ఉంటాయి గడ్డలు. అయితే ఇవి కూడా దొరుకుతూ ఉంటాయిలేండి ఆంధ్రాలో అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలీదు నాకైతే. ఊరు వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉంటాం కదా, వైట్ కలర్లోనే తెలుసు చిన్నప్పటి నుంచి అయినా. ఇక్కడే రెడ్ కలర్లో చూస్తూ ఉంటాను. ఇక వన్ సైడ్ అయితే పెట్టేశానండి. ఇంకా ఖాళీ ఉండకుండా పనిలో పని టైం అయితే సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా సాంబారు బాగా మరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టమాటోలు మాత్రం ఇప్పుడే వేస్తానండి, బాగా మగ్గిపోతాయి. ఇక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చిట్టి చిట్టి సమోసాలు అనమాట, భలే టేస్టీగా ఉంటాయి. ఏంటో అసలు హాట్ కేక్ లాగా పెట్టడంతోనే ప్యాకెట్స్ అయిపోతాయి. ఈవినింగ్ వెళ్తే అస్సలు దొరకవు, మార్నింగ్ టైంలో అయితే ఉంటాయి. సరే ఒక 4 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. చిట్టి సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా వరకు కొన్ని ప్లేసుల్లో అయితే అసలు కనిపించవండి, పెద్ద పెద్ద సమోసాలు ఉంటాయి. వాటికంటే కూడా ఇవే ఎక్కువగా ఇష్టపడతారు మా ఇంట్లో పిల్లలు మాత్రం. ఈ లంచ్ అయిపోయేలోపు తింటారు కదా అని టెడ్డీ అయితే 12:30కి వస్తుంది. ఇంకా రాలేదు టెడ్డీ అయితే. అవి ఒక బౌల్లో అయితే వేసి హాల్లో పెట్టాను. మా వారు తిన్న తర్వాత ఇక టెడ్డీ కూడా తినేస్తుంది. స్కూల్ నుంచి రావడంతోనే ఇంకా ఆకలని వస్తారు కదా పిల్లలు, మనం రెడీ చేసి పెట్టామనుకోండి హ్యాపీ. మనమే టయానికైతే చేసి పెట్టాలి కదా, అదనమాట. ఇక వీకెండ్ కాబట్టి నేను అన్ని వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నానండి. బయట నుంచి రావడంతోనే
ఇక కొత్తిమీర, కరివేపాకు అన్ని ఆకుకూరలు కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఆ వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇక కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేసేటప్పుడు గుర్తొచ్చి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఇంతకంటే ముందు అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక సాంబార్ చూసారు కదా, ఇది ఉడికిపోయిందనేసి ఇక సైడ్ పక్కన పెట్టేశాను. ఈలోపు పోపు కూడా రెడీ చేశానండి. సాంబార్లో కంపల్సరీగా వెల్లుల్లిపాయలు ఒక 5-6 దంచి వేసుకున్నాం అనుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ బ్యాలెన్స్ అవుద్ది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అదనమాట. ఇక ఉడికిపోయింది కదా, ఆ టేస్ట్ అయితే నేను చూడనండి, అందాజుగానే వేసేస్తూ ఉంటానన్నమాట ఉప్పు కారాలు అవి. కొత్త కారం వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఏంటంటే ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉన్నప్పుడు తేడా వస్తుంది కదా, అలాంటప్పుడు ఒక 2-3 రోజులు చూసుకుంటాను, తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది టేస్ట్ అనేది. ఇక సాంబార్నేమి డిష్ అవుట్ చేయట్లేదండి, ఇంకా కుక్కర్లోనే ఉంచేస్తాను. చూసారు కదా, ఇప్పుడు చేశానమాట. గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇక మధ్యాహ్నం లంచ్ చేశాను, పిల్లలకి స్నాక్స్ కూడా ఇచ్చేసాను. ఇదైతే ఈవినింగ్ టైం అండి. మధ్యాహ్నం కొంచెం అలసిపోయినట్టు అనిపించి ఒక 1 అవర్ పడుకున్నాను చక్కగా. రోజు అయితే అసలు పడుకోనండి, వర్క్సే సరిపోతాయి. ఈరోజు మాత్రం ఎందుకో నిద్ర వచ్చింది, సరే పడుకుందాం, 1 అవర్ రెస్ట్ తీసుకుందాము అని చెప్పి పడుకున్నాను. పడుకొని లేచి ఇక టీ పెట్టడానికి అని చెప్పి వచ్చాను. పిల్లలకైతే స్నాక్స్ ఇచ్చాను, అలాగే నేను కూడా తిన్న తర్వాత ఇప్పుడు టీ అనేది పెడుతూ ఉన్నాను. టీ కూడా రెగ్యులర్గా పెట్టుకోవట్లేదు కదా, రేర్గా పెడుతూ ఉన్నాను అనమాట టీ, కాఫీ ఈవినింగ్ టైంలో. అయితే ఏదైనా ఇలా వర్క్స్ చేసుకొని బాగా హెక్టిక్ అన్నప్పుడు మాత్రమే టీ కానీ లేకపోతే కాఫీ కానీ కలుపుకుంటున్నాను. ఈరోజు చల్లగానే ఉందండి, అసలు ఈ మధ్య ఎండలే లేవు అసలు, ఇక చల్లగానే ఉంటుంది. టీ అయితే పెడుతున్నాను, 1 సైడ్ టీ పెడుతున్నాను, 1 సైడ్ అయితే మిల్క్ ప్యాకెట్ కాస్తూ ఉన్నాను. అల్లం టీ పెడుతున్నానండి. నార్మల్గా టీ పెద్దగా నచ్చదు, అల్లము, ఒక లవంగ, 3 ఇలాచీలు వేసి దంచి వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా టీ ఈ వెదర్కి తాగాలనిపిస్తుందండి, గొంతు కూడా బాగానే ఉంటుంది కదా, క్లియర్గా ఉంటుంది అనుకుంటాను నేను. అందుకే ఇక అల్లం టీ పెడతాను, నాకు ఇష్టం లేండి. మెయిన్గా పనులు మాత్రం 1 బై 1 చేసుకుంటూనే ఉంటాము, టైం కొంచెం కూడా ఖాళీ దొరకదు. ఎందుకంటే టక్టకా చేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు కదా అనుకుంటాను. లంచ్ చేసిన తర్వాత హార్ట్ బీట్ అని ఒక వెబ్ సిరీస్ చూస్తామండి, తమిళ్లో, చాలా బాగుంటుంది. ఆ వెబ్ సిరీస్ చూసిన తర్వాత పడుకున్నాను. అదనమాట. ఇక్కడ ఇంకా టీ పెట్టేశాను కదా, టీ పెట్టిన వెంటనే నేను డిన్నర్ కూడా రెడీ చేసుకుంటున్నాను. 1 సైడ్ అయితే డిన్నరు 7:30కే తినేస్తామండి, టైం అయితే మెయింటైన్ చేస్తాను కంపల్సరీగా. ప్రతిసారి వీడియోలో చెప్తుంది ఏంటి అనుకోవద్దు, ఎందుకంటే అది నా రొటీన్ కదా, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కోలాగుంటుంది కదా, ఇదైతే మా లైఫ్ స్టైల్ అండి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ తీసుకొచ్చానండి, అవి టీలోకి చాలా టేస్టీగా ఉంటాయి. అదే మా వారిని అడుగుతున్నాను అనమాట, ఆయన అయితే పెద్దగా తాగరు టీ కాఫీ, ఎప్పుడో రేర్గా ఇంకా నేను అడిగితే తాగుతానంటారు, కానీ కష్టం, ఎప్పుడో ఇంకా 2 వీక్స్కో 1 వీక్కో ఒకసారి తాగుతారనమాట. అయితే ఇక్కడ టీ పెట్టాను కదా, అదే చెప్తూ ఉన్నాను. పోనీ టీ తాకపోతేలే, బిస్కెట్స్ వరకు అద్దుకొని తినేసాయి, చాలా టేస్టీగా ఉంటాయి అని. ఓకే సరే అన్నారు. ఇంకా అదే అక్కడ మాట్లాడుకుంటూ టీ అయితే పెట్టేశాను. టీ కూడా బాగా మరిగితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలా పెట్టి ఇలా తీసేస్తే అస్సలు బాగోవు. అలా టీ అయితే తాగేసాము. ఇక మళ్ళీ కిందకు వచ్చామన్నమాట. కంపల్సరీగా రోజు వాకింగ్కి అయితే వెళ్తాము, 1 అవర్ అయితే కంపల్సరీ అండి. ఆఫ్టర్ డిన్నర్ వాకింగ్కి వెళ్తూ ఉంటాము. 7:30కి డిన్నర్ అయిపోతుంది కదా, 8-8:30 కల్లా నా కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కిందకైతే వస్తాం. 1 అవర్ వాక్ చేస్తాము, నేను మా వారిద్దరం కూడా. ఎటు వెళ్తావు? రైట్ సైడా? చూసారు కదండి వీడియో అయితే, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.